ఒక పక్షికి దానికి అంత తెలివితేటలు ఎక్కడి నుంచి వచ్చాయండి? ఎందుకంటే నేచర్ ని క్లోజ్ గా అబ్జర్వ్ చేయడం వల్ల వచ్చింది. దట్ ఈస్ కాల్డ్ వండర్మెంట్. ఆ వండర్మెంట్ కనుక మీకు నాకు వస్తే, కళ్ళు వ్యవసాయదారులు ఇలా ఆకాశం అంతా చూసి వర్షం పడుతుందో లేదో చెప్పేవారు. ఇట్లా ఒక సన్ రైజ్ సన్సెట్ చూసేవారు, చెప్పేసేవారు. సూర్యుడు తిరగడం బట్టి గడియారం లేకుండా పైన చెప్పగలిగేవారు. ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చాయి? ఒక చేతులకి లక్ష్మీ నరసింహన్ గారు కానీ, ఒక కృష్ణశాస్త్రి గారు కానీ ఎక్కడి నుంచి పుట్టారు? ఒక రవీంద్రనాథ్ ఠాగూర్ నోబెల్ ప్రైజ్ ఆయన తర్వాత సాహిత్యానికి ఎవరికైనా వచ్చిందండి? మన ఎంతసేపు ఇంజనీర్లు డాక్టర్లు అంటేనే కానీ మా పిల్లల్లో ఒక సంస్కారం ఉందండి. వాళ్ళ ఆర్ట్ లో ఉపయోగించుకుంటారంటున్నారు, లేకపోతే ఒక సంగీతం ఆడుకుంటారంటున్నారు, లేకపోతే ఒక నేచర్ పెయింటింగ్ చేస్తారంటున్నారు. మరి అదే ఎంకరేజ్ చేద్దామని ఎవరైనా చూస్తున్నావా? ఏమిటండి మీ వాడు ఇంజనీరా డాక్టరా? అది రెండే వృత్తులు ఉన్నాయి ఆ ప్రపంచంలో, మరి వృత్తి లేదా? కాబట్టి మనం కనీసం ఇంకొక వృత్తి పట్ల మనం కనీసం ఆ గౌరవం కనుక మనం పెంపొందించి మన పిల్లలకు అందించగలిగితే, డాక్టర్లే ఇంజనీర్లే కాదు, అదర్ ప్రొఫెషన్స్ కూడా బయటకు వస్తాయి. అదే లవ్ వాట్ యు లివ్. ఆ ప్యాషన్ మనం ఏ పని చేసినా అది ఇష్టంతో చేయాలి, కష్టంగా చేయకూడదు. ఇష్టంతో చేసింది ఎప్పుడు కష్టం అనిపించదు. చూడండి, కష్టపడి వాడు ఎంతో బాగా చదువుతాడు, లేకపోతే ఒలింపిక్స్ వెళ్ళిన వాళ్ళు, లేకపోతే క్రికెటర్స్ అందరూ రోజంతా ఆడతారు. ఎందుకు ఆడతారు? వాళ్ళు వేస్తారు, వాళ్ళు మన మనుషులు కదా. వాళ్ళకి ఆ పట్టుదల ఉంది, మనకు అది లేదు. కాబట్టి కొంచెం చిన్న పని చేయడం మనం అలసిపోతాం, మాకు చాలా కష్టమండి అంటారు. ఏం మిగతా గ్రామాల వాళ్ళు ఒక దగ్గర కూర్చోబెట్టి గోల పెట్టారు. ఎందుకు డొంకా వాళ్ళు ఎందుకు ప్రశాంతంగా కూర్చుంటారు? ఎందుకంటే ఇష్టపడేది కాబట్టి కూర్చున్నారు. వాళ్ళకి ఇష్టం కాబట్టి ఇందులో పాల్గొనడం వాళ్ళకి ఇష్టపడింది కాబట్టి చేస్తున్నారు. అదే ఇష్టాన్ని మనం చేసిన ప్రతి పనిలో కనుక మనం పెట్టుకోగలిస్తే తప్పకుండా విజయం సాధిస్తాం. అయితే ఆ విజయానికి వెళ్లే ముందర స్వామీజీ చెప్పారు, ఏదైనా పని సాధించే ముందర ఈచ్ వర్క్ హ్యాస్ టు పాస్ త్రూ స్టేజెస్. ఫస్ట్ వన్ ఈస్ రెడిక్యూల్, తర్వాతది అపోజిషన్, దెన్ యాక్సెప్టెన్స్. దోస్ హూ థింక్ అహెడ్ ఆఫ్ దేర్ టైమ్ ఆర్ ష్యూర్ టు బి మిస్అండర్స్టూడ్. అంటే ఏంటి? ఏదైనా మన పని మొదలు పెట్టే ముందు దానికి రెడిక్యూల్ అంటే ప్రతిఘటన ఎదురవుతుంది. ఇప్పుడు చెయ్యాలా? సర్పంచ్ గారు అడిగితే చెప్తారు 100% అచీవ్ చేయడానికి, ల్యాబొరేటరీస్ కట్టించడానికి ఎన్ని రకాల ప్రతిఘటన ఎదురైందో మనకి చాలా సామాన్యం. కానీ చాలా మంది ఆరంభింపరీక్షమార్గ పద్ధతిలోని మధ్యముల దగ్గర ఆగిపోతారు. అయితే మాకు ప్రాబ్లమ్స్ వస్తున్నాయండి, ఈ ప్రాబ్లం ఉంది, ఆ ప్రాబ్లం ఉంది, దీనివల్ల నేను చేయలేకపోతున్నాను, దానివల్ల నేను చేయలేకపోతున్నాను అని చెప్తారు. ఆ రెడిక్యూల్ వలన వాళ్ళు ముందుకు వెళ్ళలేదు. కానీ దాని నుంచి బయటపడడం ఎలాగా అన్నది ఒక గాడిద బాగా మనకు నేర్పిస్తుంది. మీరు చాకలిపడి గాడిదని తీసుకెళ్ళడానికి బట్టలన్నీ పెట్టి కష్టపడి గాడిని తీసుకెళ్తున్నాడు. ఆ గాడిద చాలా ముసిరి అయిపోయింది, దీన్ని ఎలాగైనా మార్చాలి, ముసలిగాడితో వస్తున్నానికి మొయ్యలేకపోతుంది అనుకున్నాడు. అనుకోగానే ఒక రోజు అలా వెళ్తుంటే ఒక గుంతలో పడిపోయింది. ఎలా పోయింటే గాడిద పడిపోయింది. కానీ ఇది బయటకు రాకుండా దీనికి శుభ్రంగా కొంచెం డెసకేసి కప్పేస్తే మరి బయటకు రాదనుకున్నాడు. అనుకోగానే ఏం చేశాడు? ఇంత మట్టి తీసుకుని వచ్చి వేసేస్తున్నాడు. కొంతసేపు గాడిద అబ్జర్వ్ చేసింది. అది ముందు ఏమనుకుంది? పాపం మాస్టర్ చాలా మంచివాడు, నాడే సరి చేశాను, వీళ్ళు బయటకు రాస్తాడు, మళ్ళీ బయటకు రాస్తాడు అనుకుంది. కానీ వాడు ఎప్పుడైతే మట్టి కప్పిస్తున్నాడో గాడికి అర్థమైంది వీళ్ళు మూసేస్తారు దీనిలో. అప్పుడు గాడిద ఏం చేసింది? ఇలా కాదని చెప్పి వాడు మట్టి పోసే టైంకి ఒడ్డుకొచ్చి నిచ్చినది, గొంతులో మట్టి పడేదిట. ఒక్క గెంతు ఆ గొంతు మీద తెగిలేదిట. మళ్ళీ మట్టి పోసేవాట, మళ్ళీ ఒక గెంతు తెగిలింది. అలా పక్కకి రావడం, వాడు మట్టి పోయడం, అలా మట్టి మీద తెగలడం. ఒక 5 గబెళ్ళ మట్టి పోయిగానే గాడికి ఆ మాత్రం స్టేజ్కి వచ్చి ఒక్క గెంతు బయట దూకాలి. దానికి తెలివి మనకి లేదా? ఒక సమస్య పట్ల ఈ సమస్య నుంచి ఎలా బయటపడతాం. అందుకే చిన్నప్పుడు టీచర్స్ అమ్మ మనకి గులకరాలు తెచ్చను, ఒకటి వేసను, నీళ్లు పైకి రాగానే కోరినంత తాగి గుప్పులు ఎగిరిపోయిన కాటిపాట వేపిస్తారు. ఎందుకు అంటే ప్రాబ్లమ్ సాల్వింగ్ అబిలిటీ చిన్నప్పుడే నాకు నేర్పించారు. జాక్ అండ్ జిల్ టు పెచ్చే ఫెయిల్ ఆఫ్ వాటర్. జాక్ ఎవరో తెలియదు, జిల్ ఎవరో తెలియదు, పెచ్చింగ్ అంటే ఏంటో తెలియదు. వారికి జాకు జిల్లు చెప్పడం. గులకరాలు తెచ్చని ఒకటి వేసారంటే కాకిని చూడగానే వాడి నేటివిటీ కనెక్ట్ అవుతాడు. వాడికి మనకి అర్థమైన భాషలో అమ్మ పదాల్లో వాటిని నేర్పించగలిగితే, ఆ అమ్మ మాటల్లో మనం నేర్పించగలిగితే, నేను ఇంగ్లీష్ భాషకు వ్యతిరేకం కాను. ఇంగ్లీష్ అన్నది భార్య అయితే, తెలుగు అన్నది అమ్మ కావాలి, భార్య కావాలి, ఇద్దరు ఉండాలి మనిషికి. ఎందుకంటే అమ్మలాగా ప్రేమ ఇవ్వాలి, భార్యలాగా దేశం అంతా తిప్పి చూపించగలగాలి. అలాంటి ఇంగ్లీష్
ఇంగ్లీష్ తెలుగు వీటి మధ్య మనకి క్లారిటీ లేకుండా తెలుగు మంచిదా ఇంగ్లీష్ మంచిదా, దాని సభలు, దాని వేదికలు, దాని పిల్లల మధ్య చర్చలు ఇవన్నీ అవసరమా? భాషకి ఏంటండి పట్టు? ఏ భాషలో ఎవరు రాసినా మంచి సాహిత్యం వచ్చింది. ఆ సాహిత్యాన్ని నిజంగా మనం పెద్దవాళ్ళు మెచ్చుకోగలిగితే పిల్లలు తప్పకుండా మంచి మంచి సాహిత్యాలు చదువుతారు. మళ్ళీ మరొక నోబెల్ ప్రైజ్ ఇండియా నుంచి రావాలి. ఆ నోబెల్ ప్రైజ్ రావాలంటే మనం మన సాహిత్యం మీద పట్టు తెచ్చుకోవాలి. ఇంత మంచి విషయాలు మనం ఎన్నో మంచి మంచి పుస్తకాలు ఉన్నాయి. రఘువంశం ఆ పుస్తకం చదువుతుంటే దిలీప్ చక్రవర్తికి ఒక గొడవ ఉండేది. ఏంటి అంటే ఆయన ఒకటే చెప్పాడు అందులో, అంటే చక్కగా రాస్తాడంటే ఆయన ఎవడు ఎలాంటి వాడైనా సరే ఒక చెడ్డవాడు ఉన్నాడు అంటే దగ్గుమందు వేసి వాడిని పంపించేసేటట్టు దగ్గుమందు వేసుకోమన్నాడు. అంటే దగ్గుమందు వేసుకుంటే పరవంతో దగ్గే, అయ్యో వద్దు నీకు నాలో ఉండాలంటావా? ఉండవు. ఏమంటావు? ఆ మందు తాగి దగ్గు పోగొట్టుకుంటాం. అలాగే చిట్కల మీద పాలు కలిసి ఇది ఉంచండి అంటావా? డాక్టర్ చెప్తాడు ఇవేం తీస్తాను బతుకుతా ఉంటే ఏం చెప్తావు? తీసేయండి అంటావు. అలాగా ఎక్కడ చెడ్డ కూడా ఉంటే దాన్ని కట్ చేసేసుకోవాలి, చేసుకుంటే నువ్వు ప్యూరిఫై అవుతావు చెప్తాడు. ఇట్లాంటి మంచి మంచి విషయాలు టీచర్లు మాత్రమే పిల్లలకు చెప్పగలరు. ఇట్లాంటి వేదికలు మాత్రమే ఇట్లాంటి సంస్కారవంతమైన మాటలు చెప్పగలరు. వాటిని కనుక మీరు ఇంటికి తీసుకుని వెళ్ళి నలుగురికి చెప్పి మీరు మాటలని ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళీ గుర్తు తెచ్చుకుని, ఓ ఒక ప్రాబ్లం నిజంగా వచ్చినప్పుడు ఆ గాడిలాగా మన లోపల పెట్టి ఉండిపోకుండా బయటకు వచ్చి తెలివిగా ఎలా బయటపడ్డాం అనేది మనం ఆలోచించుకుంటే ప్రాబ్లం సాల్వింగ్ ఎబిలిటీ మన అందరికీ వస్తుంది. అది స్వామి చెప్తున్నారు. అలా ఉండిపోకండి. ఎక్కడ కింద పడ్డం తప్పు కాదు, పడిన తర్వాత పడి లేకపోవడం మళ్ళీ తప్పు. తర్వాతది నెక్స్ట్ అదే మనిషికి కావాల్సింది ఏంటంటే అపోజిషన్. అపోజిషన్ అనేది ఎంత స్ట్రాంగ్ గా ఉంటుందంటే ఎలాగైనా మనం డీల్ చేయాలని చూస్తారు. దీనికి ఒక పెద్ద ఉదాహరణ మన నిజంగా చరిత్రలో గుర్తు పెట్టుకోవాల్సిన ఉదాహరణ అబ్రహాం లింకన్. ఎంతమందికి తెలుసు? కదా, అందరికీ తెలుసు కదా. ఆయన ఎవరు? అమెరికాకి ప్రెసిడెంట్ గా చేశారు. ఆయన ఎవరు కొడుకు తెలుసా? ఆయన ఎవరు కొడుకు? అబ్రహాం లింకన్ తండ్రి ఏం చేశాడో తెలుసా? చుట్టూ పుట్టాడు. అబ్రహాం లింకన్ గారు ప్రెసిడెంట్ అవ్వగానే ఊరిలో ఉండే అమెరికా, యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలో ఉండే అందరు బిజినెస్ పీపుల్ కి ఒక మీటింగ్ పెట్టారు. మీటింగ్ పెట్టి వాంట్స్ టు అడ్రస్ ఫస్ట్ మీటింగ్ ఆఫ్ ది ప్రెసిడెంట్. ఆయన ప్రెసిడెంట్ అయిన తర్వాత అన్నిసార్లు ఓడిపోయాక పట్టుదలగా గెలిచి అమెరికన్ ప్రెసిడెంట్ అయ్యాక మీటింగ్ పెట్టాడు. మీటింగ్ పెట్టి ఇలా మీటింగ్ అడ్రస్ చేయడం మొదలు పెట్టాడు. ఒక పెద్ద బిజినెస్ మ్యాన్ ముందు వరుసలో కూర్చుని రెండు కాళ్ళు కాలేసుకుని బూట్ కాళ్ళు ఇలా 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 ఊపుతున్నాడు. ఎందుకంటే అక్కడ ఒక మండిపోతుంది. ఒక బూట్ కొట్టుకునేవాడు కొడుకు మాకు చెప్పడవా మేము ఇంత బిజినెస్ పీపుల్ అయ్యే అపోజిషన్. దానికి ఉదాహరణ మీకు చెప్తున్నాను. వెంటనే అతను కాళ్ళు ఇలా ఊపుతున్నాడు. అబ్రహాం లింకన్ అబ్జర్వ్ చేశాడు. మర్యాద కాదు, ఎదుటి వ్యక్తి ఏం బాధపడతాడని ఆలోచించకుండా కాళ్ళ మీద కాలేసుకుని కాళ్ళు ఊపుతున్నారంటే ఆ వ్యక్తి పట్ల గౌరవం లేదు అని అర్థం. అట్లా బాడీ లాంగ్వేజ్ చూపించి కాళ్ళు ఊపుతున్నాడు. చూపుతుంటే ఏం మాట్లాడలేదు. ఈయన ఏమి మాట్లాడిపోతే అటు ఇంకా మళ్ళీ ఇంకేం చేశాడు? వెంటనే ఆ బూట్ తీసుకున్నాడు. తీసుకుని యు నో మిస్టర్ లింకన్, ఈ బూట్ మీ నాన్నకే కుట్టాడు, కానీ ఇది కొంచెం నా కాలు కరెక్ట్ గా ఫిట్ అవ్వలేదు, లూజ్ అయింది, నీకు తెలుసా అన్నాడు. అంటే ఏంటి అర్థం? మీ నాన్న చెప్పులు కుట్టేవాడు, మూసుకొని నోరాడు. ఒక్క నిమిషం ఈయన తెల్లబోయేట. దాన్ని ఎలా ఎదుర్కోవాలి? అంత అవమానం, ఇంత పెద్ద సభలో అంతమంది మధ్యలో ప్రెసిడెంట్ ఆఫ్ అమెరికా, అలాంటి అవమానం ఎదురైంది. ఆయన ఏడుస్తూ కూర్చున్నాడు అనుకున్నారా? ఏం చేశాడు చెప్పనా? ఒక్క నిమిషం ఆలోచించాడు. వెంటనే రెండు చేతులు జోడించి నమస్కారం చేశానంట. చాలా థ్యాంక్స్ అండి, నేను ఈ దేశానికి ఒక ప్రెసిడెంట్ గా అయిన ఈ శుభతరుణంలో నేను ఇలా మీటింగ్ మొదలు పెట్టగానే పరమ పవిత్రమైన ఈ వేదిక మీద నాకు నా కన్న తండ్రిని గుర్తు తెచ్చి మీరు నా తండ్రికి తలుచుకున్న నేను మీకు ఇంకొక ఆఫర్ ఇస్తున్నాను. మా నాన్నగారు నేను ఎంత చదువుకున్నా ఎంత వాడినైనా మా వృత్తిని ఏదైతే ప్రయత్నించారు. చెప్పులు కుట్టడం నాకు కూడా వచ్చు. మీకు మా నాన్నగారు కుట్టిన చెప్పులో ఏదైనా అసౌకర్యం ఉంటే మళ్ళించండి, నాకు ఆ చెప్పు ఇవ్వండి, సరిచేసేయండి, ఇస్తానన్నారు. ఇది సంస్కారం. అంటే సంస్కారం చదువు పక్కన నేర్చుకోవాల్సిన సంస్కారం అది. తల్లిదండ్రులు ఏదో చిన్న ఉద్యోగం చేస్తున్నారనో, మా అమ్మ నాన్న అంత పెద్ద ఎడ్యుకేటెడ్ కాదేంటనో, మా అమ్మ అంత బాగా మాట్లాడలేదనో, చాలా మా అమ్మకి ఇంగ్లీష్ రాదనో చెప్పొద్దు. అమ్మ ఎవరికైనా అమ్మే. నిన్ను కని పెంచి చిన్నప్పుడు ఎందుకు ఏడుస్తున్నావో నీకు తెలియకపోతే అమ్మకు తెలిసింది. అమ్మ కన్నా పెద్ద ఎడ్యుకేటెడ్ ఎవరు ఉంటారు? నీకు ఏది కావాలో అమ్మకు తెలిసింది, మీకు ఏమి ఇవ్వాలో నాన్నగారికి తెలిసింది. అలాంటి
వాళ్ళు పల్లెటూరు వాళ్ళను ఇంకొకళ్ళను అనుకోకండి. వివి వినాయక్ అని ఒక పెద్ద ఐఏఎస్ ఆఫీసర్ ఉన్నాడు. ఆయన చాలా పెద్ద ఆఫీసర్, ఐఏఎస్ ఆఫీసర్ అండి. వాళ్ళ అమ్మగారు చాలా పల్లెటూరు ఆవిడకి ఒక మన శ్రీకాకుళం జిల్లాలో కొన్ని ఊళ్ళలో ఇక్కడ కూడా గ్లౌజ్ వేసుకోరు ఆడవాళ్ళు. వాళ్ళు గ్లౌజ్ లేకుండా తిరుగుతుంటారు. వాళ్ళకి అది అలవాటు ఆ పర్టికులర్ కొన్ని తెగలకి. వాళ్ళ అమ్మగారు కూడా అలాగే ఉండేవారు. ఆయన కావాలని వాళ్ళ అమ్మగారికి ఆవిడ ఎవరికైనా పెద్దవాళ్ళు ఆయన ఇంటికి వస్తే ఐఏఎస్ ఆఫీసర్ కదా, వాళ్ళ అమ్మగారిని తీసుకొచ్చి మనకు కావాలి పరిచయం చేశారు. అంటే ఇది మా అమ్మగారండి, కొంచెం మొహమాట పడుతుందండి, పెద్దది కదా, కొంచెం మా ఊరు పల్లెటూరులో ఉండేవాళ్ళండి. కానీ మా అమ్మ చిన్నప్పుడు పెట్టిన అన్నం వల్ల నాకు చిన్నప్పుడు మా అమ్మ భగవద్గీత చదవరా, నువ్వు భగవద్గీత చదివితే నువ్వు అన్నం తింటే నీకు కడుపుకు బలం వస్తుందిరా, భగవద్గీత చదివితే బుద్ధికి బలం వస్తుందిరా అని నేర్పిన మా అమ్మ సంస్కారం అండి నేను లావడానికి అని నేర్పించారు. ఒక భగవద్గీత ఒక వాక్యం చదివితే కానీ అన్నం తినేవాడు కాక. ఎందుకంటే నేను ఒక ఫైల్ మీద సంతకం పెట్టి కొన్ని వందల మందికి జీవితం ఆధారం అవుతుంది. సో ఈ ఫైల్ మీద నేను కరెక్ట్ ఫైల్ మీద సంతకం పెట్టాలి అంటే ఆ బుద్ధి నాకు ఆ కృష్ణ పరమాత్మ ఒక్కడే ఇవ్వగలడు, భగవద్గీత ఒక్కటే నాకు ఇవ్వగలదని చెప్పేవాడు. సో ఇలాంటి వాళ్ళు ఉదాహరణకు నేర్చుకోండి, వీళ్ళ గురించి చదవండి, వీళ్ళ గురించి నేర్చుకోండి, వీళ్ళలా పాటించండి, వాళ్ళని మీరు ఇమిటేట్ చేయడానికి ప్రయత్నించండి. అంతేగాని అర్థం లేని ఎందుకంటే నాకు చెప్పినట్టు వాటి రోజు మళ్ళీ నేను పోను, ఎందుకంటే మళ్ళీ ట్రై చేస్తున్నాను. సో తర్వాతది ప్రతి వ్యక్తికి కూడా ఒక లీడర్ అవ్వాలంటే లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాం పర్స్పెక్టివ్, ప్రిన్సిపల్స్ అండ్ పేట్రియాటిజం. ఆ పేట్రియాటిజం అనేది ఆ దేశ భక్తి, ఆ దేశం మీద తన కన్న తల్లిని, పుట్టిన నేలని, దేశ మాతని, భరత మాతకి ప్రతి వ్యక్తికి 5 అమ్మలు ఉంటారు. 5 అమ్మల్లో మొదటి అమ్మ నీ కన్న తల్లి అయితే, రెండో అమ్మ మీ గురువుగారి భార్య, 3వ అమ్మ దేశమాత, 4వ అమ్మ గోమాత, 5వ మాత నీకు అత్తగారు. ఎవరైతే భార్యని ఇస్తారో లేకపోతే భర్తని ఇస్తారో ఆ అత్తగారు. ఈ 5 మాటల తాలూకా రుణం ఎప్పటికీ తీర్చుకోలేం. ఈ 5 మాటలు లేకపోతే మనకు ఉన్నది ఒకే ఒక అమ్మ, ఆ అమ్మ జగదమ్మ. సో ఇలాంటి అమ్మతో కనెక్టివిటీ మనకి కావాలంటే, మనకి ఆ పేట్రియాటిజం ఆవిడ కనుక మనం రుణం తీర్చుకోవాలంటే మనకి ఎంత మందో, మనకి వివేకానందుడి కన్నా భరతమాత మీద ఆయన రాసిన పుస్తకాలు కానీ, ఆయన చెప్పిన మంచి వాక్యాలు కానీ ఎవరు చెప్పలేదు. అట్లాగే మీకు ఇంకొక లీడర్, ఇంకొక జీవితంలో జరిగిన సంఘటన ఇది. అది చదివినప్పుడైనా నాకు బాధేస్తుంది. భగత్ సింగ్ గారు సైన్యంలో వెళ్ళిపోయి నేను దేశం కోసం పోరాడతాను అన్నప్పుడు వాళ్ళ అమ్మగారు చాలా సిక్ అయిపోయినారు. ఆవిడ మంచం మీద ఉన్నారు. మంచం మీద ఉన్న తల్లి ఎప్పుడు పోతుందో తెలియదు. డాక్టర్స్ చెప్పారు మీ అమ్మ ఎప్పుడైనా చచ్చిపోవచ్చు. ఆయన వెంటనే ఆ మాట విత్డ్రా చేస్తున్నాడు, నేను వెళ్ళకుండా ఇంట్లోనే ఉండిపోతాను. ఉండిపోతే వాళ్ళ అమ్మగారి దగ్గర అడిగింది తల్లి, ఏమైందిరా, నువ్వు దేశం కోసం పోరాడతాను వెళ్ళిపోతానన్నా ఎందుకున్నావు అని అడిగింది. అడిగితే చెప్పాడు, అమ్మ నీకు ఒంట్లో బాగాలేదు కదా, నాకు సరిగా అయ్యాక నేను వెళ్తానన్నట్ట. అంటే వెంటనే తల్లి పక్కన మొహం తిప్పుకుని, ఒరే డాక్టర్ అంటే నాకు ఇంత విషయం పట్టరా, ఈ నిమిషంలోనే చచ్చిపోతాను రా, నేను చచ్చిపోతానని నువ్వు దేశం కోసం సర్వ్ చేయకుండా ఉండే కొడుకుని ఉన్నాడని చెప్పుకునే కన్నా ఈ నిమిషంలో నేను చచ్చిపోతేనే నువ్వు దేశం కోసం వెళ్ళిపోతావా, నేను చచ్చిపోతాను. వాళ్ళ అమ్మగారిని ఆఖరి చూపు చూసి వెళ్ళిపోయాడు. ఆయన సైన్యంలోకి వెళ్ళాడు, ఆయన ప్రాణం పోయింది, తల్లి ప్రాణం పోయింది. అది అలాంటి వీరులు ఉన్న దేశం ఇది. చెప్పారు కదా, ఆ రోజు భగత్ సింగే కాదు, ఈ రోజు విక్రమ్ భాయ్ అట్లా వీరులు కూడా ఉన్నారు. దేశం కోసం, కార్గిల్ కోసం ప్రాణాలు వేరే సైనికులు కూడా ఉన్నారు. ఒకరోజు ఒక ట్రైన్ లో నా ముందే జరిగిన ఒక సంగతి మీకు చెప్తాను చూడండి. కార్గిల్ వార్ అయిపోయిన తర్వాత ఒక రోజు నేను ట్రావెల్ చేస్తున్నాను. ఆ ట్రావెల్ ఢిల్లీ టు విశాఖపట్నం. ఆ రోజు ఫ్లైట్స్ అన్ని ఫుల్ అయిపోయి నేను అర్జెంట్ గా ట్రావెల్ చేయాలని ఏపీ ఎక్స్ప్రెస్ లో ఉన్నాను. ఒక ఇద్దరి మధ్య కన్వర్సేషన్ జరుగుతుంది. ఒక అతను ఎక్కిన బదులు అంటున్నాడు, ఇది అంటున్నాడు, అది అంటున్నాడు. ఏం చెప్పాడంటే, నేను ఒక పెద్ద ఐటీ కంపెనీలో చేస్తున్నానండి, నాకు ఇంత డిఫికల్ట్, అంత డిఫికల్ట్, సో మచ్ ఆఫ్ టెన్షన్, యు నో దిస్, యు నో దట్ అని మాట్లాడేస్తాడు. ఆ పక్కన ఆయన చాలా కామ్గా అంతా వింటున్నాడు. నేను అవునా అంటే అవునండి అని, మీకేం తెలుసండి నార్మల్ పీపుల్ అంటే, లేదండి మీకు అందరికీ శాలరీస్ మీ అందరికి బాగుంటాయి కదా, మీకు అన్ని బెనిఫిట్స్ అని. ఏం బెనిఫిట్స్ అంటే, మేము పడుతున్న టెన్షన్ దగ్గర మా టెన్షన్స్ మా జీవితంతో అయిపోయేటట్టు ఉంటుంది, నేను చచ్చిపోతున్నాం అనుకోండి ఇలా చెప్తూనే ఉన్నాడు. నేను అబ్జర్వ్ చేస్తున్నాను. రెండో అతను కూల్గా ఉన్నాడు. సడన్ గా కొంత దూరంలో విజయవాడ వస్తుంటే ఫ్రెండ్ని చదువుకుంటున్నాడు. చదువుకుంటుంటే
అంతా అయిపోయాక అతని దగ్గరికి వెళ్ళి ఇంత భుజం మీద చేసి బై మై యంగ్ మ్యాన్ టెన్షన్స్ ఎక్కువ తీసుకోకు లైఫ్ లో, స్మాల్ లైఫ్, లెర్న్ టు లివ్ అన్న. చాలా బాగుంది బాబు, గొప్పగా చెప్పా, ఇంతసేపు చెప్పాక అన్నాడు. బై మై నువ్వేం చేస్తావు ఏంటన్నాడు. ఐఎమ్ ఏ సోల్జర్ ఇన్ కార్గిల్, జస్ట్ నో ఫైట్ చేసి 4 ఏళ్ల తర్వాత మా ఫ్యామిలీ పరిస్థితులు, మా ప్రాణాలు ఉంటామో ఉండవో తెలియని పరిస్థితులు చూసి వచ్చాం. బట్ వీ లవ్ టు డూ వాట్ వీఆర్ డూయింగ్. మా భారత మాత తాలూకా రుణం తీర్చుకుంటున్నామని సంతోషంగా నీకు చెప్పడానికి సంతోషపడుతున్నాను. డోంట్ టేక్ స్మాల్ థింగ్స్ ఇన్ కన్సిడరేషన్ మై డియర్ బ్రదర్ అన్నాడు. ఇతను మొహం ఎక్కడ పెట్టుకుంటాడో ఏం చేస్తాడో తెలియకుండా వెళ్ళిపోయాడు. నేను వెంటనే లేచి నుంచి అతనికి థ్యాంక్ యూ వెరీ మచ్, ఐ లవ్ టు సాల్యూట్ సోల్జర్స్, థ్యాంక్ యూ మై డియర్ బ్రదర్ అన్నాడు. అంటే ఇలాంటి వాణి చేసిన ఈ చిన్న సెల్యూట్ ఇట్ టేక్స్ us a long way, you know that అని చెప్పాను వెళ్ళిపోయాడు. ఇలాంటి చిన్న చిన్న సంగతులు మన జీవితంలో ఎంతో గౌరవాన్ని, ఒక వృత్తి పట్ల ఎంతో మర్యాదని మనకి ఇస్తాయి. అలాగే చిన్న చిన్న వాటికి ప్రలోభాలు, అంటే మనం చేయాల్సిన పని దగ్గర అసలు ఇండియాలో ఉండే మనకున్న పెద్ద సమస్య ఈ రోజులు ఎవరిని అడిగినా ఏం చెప్తాం? ఎక్కడికి వెళ్ళినా ఇస్తే గానీ పనిచేయాలి. ఎందుకు వాటి పని చేయడానికి మనం ఇవాళ ప్రలోభం. నువ్వు చేస్తే ఈ బాండ్ మీద కలిసి నీకు చాక్లెట్ ఇస్తారు, చిన్నప్పటి నుంచి నేర్పిస్తుంది. ప్రలోభ పెట్టడం, దాని డిఫరెన్స్ ఉంది. మంచి పని చేస్తే అప్రిషియేషన్ వేరు, ప్రలోభం వేరు. ప్రలోభం అంటే వాడు చేయాల్సిన పని వాడు చేయకుండా చేయడానికి డబ్బులు ఒక చిన్న గవర్నమెంట్ ఆఫీస్కి వెళ్తే, లేకపోతే ఒక హాస్పిటల్కి వెళ్తే, హాస్పిటల్లో డాక్టర్స్ దగ్గర నుండి చిన్న వాళ్ళ వరకు ఈ కార్పొరేట్ వరల్డ్ లో జరుగుతున్న మోసాలు. నేను ఇక్కడికి వచ్చే ముందు ఓవర్ నైట్ నేను ఒక పేషెంట్ దగ్గర రైటర్తో ఉండాల్సి వచ్చింది. చిన్న ఉద్యోగస్తులు ఎంత ఘోరంగా ఏడుస్తున్నారంటే 8 లక్షలు 10 లక్షలు బిల్లు. ఏంటిది? మనం ఎక్కడికి వెళ్తున్నాం? ఇవన్నీ ఎందుకంటే మీరు ఆలోచనలో కనీసం మనం ఆలోచించకపోతే, ఎగ్జాంపుల్ అనుకున్న యూనివర్సిటీ కాన్స్పైర్ మనం ఎవ్రీ ఇయర్ మనం ఒక సామూహిక సంకల్పం చేస్తాం. ఈ సంకల్పం మనం చేసే ముందు మన మనస్సు మనం ఏమేమి చెయ్యాలి, వేటిలో మనం నిజంగా బుర్ర పెట్టాలి, వేటి గురించి ఆలోచించాలి, వేటి గురించి అందరూ కలిసి ఫైట్ చేయాలి అని మనం ఆలోచించకపోతే మనం ఎక్కడ ఉన్నామో అక్కడే ఉంటాం. మనం అలా ఉండద్దు, మార్పు తెద్దాం. ఆ మార్పు భారత భాగ్య విధాత, ఆ విధానంలో మీరు 54% యూత్ ఇక్కడే ఉంది, ఇండియాలో ఉంది. ఆ యూత్ అందరూ నిజంగా తలుచుకుంటే ఈ దేశాన్ని మార్చలేమా? దశ మార్చలేమా? మనం డెఫినెట్ గా మార్చగలం. అట్లా మార్చడానికి మనకి కావలసిన ఒక దేశ భక్తి కానీ, ఒక దేశంలో ఒక సమున్నత స్థానం కానీ మనం నిజంగా సంపాదించుకోవాలంటే వివేకానందుడి కన్నా ఆయన ఇచ్చే ఆఖరి కోట్తో ఈ రోజు నేను ముగిస్తా. కోట్ ఏంటంటే ఆయన ఒకటే చెప్పారు, లైక్ మీ ఆర్ హేట్ మీ, బోత్ ఆర్ ఇన్ మై ఫీవర్. ఇఫ్ యూ లైక్ మీ, ఐ ఆమ్ ఇన్ యువర్ హార్ట్. ఇఫ్ యూ హేట్ మీ, ఐ ఆమ్ ఇన్ యువర్ మైండ్. సో మన అవతల వాడు ప్రేమించినా ద్వేషించినా ఎలా అయినా మాట్లాడినా ఉన్నాం, వాళ్ళలో మనం ఉన్నామంటే డెఫినెట్ గా మనమే విన్నర్స్. మనం ఎప్పుడు లూజర్స్ కాదు. విన్నింగ్ ఓవర్ కి లూజర్ కి చాలా మైన్యూట్ డిఫరెన్స్. ఆ విన్నర్ అండ్ లూజర్, విన్నర్ సేస్ ఐఎమ్ ద పార్ట్ ఆఫ్ ద సొల్యూషన్, లూజర్ సేస్ ఐఎమ్ పార్ట్ ఆఫ్ ద ప్రాబ్లం. మీరు ప్రాబ్లం సైడ్ ఉంటారా, లూజర్ సైడ్ ఉంటారా, ఇష్టం. సొల్యూషన్ సైడ్ రావాలంటే మన దగ్గర సొల్యూషన్ ఉంది. పనికి రాని ఒక చిన్న కాకి పిల్ల దాని ప్రాబ్లం వస్తే గురకరాలు తెచ్చి వేసి నీళ్ళు కలిపిందే నేను చేయలేమా? మన ప్రాబ్లమ్స్ అన్ని దొంకాడిలో కాదు, ఏ ప్రదేశంలో కాదు, ఏదో గవర్నమెంట్ వచ్చి ఎవరో వచ్చి మనకి ఏదో చేయక్కర్లేదు, మనం చేసుకోగలం. మన దగ్గర ఉంది ఆ శక్తి. సో అది ఆ విధంగా మన సొల్యూషన్ మనమే వెతుక్కునే దిశగా మనందరూ సంఘటితంగా పోరాడాలని, నెక్స్ట్ ఇయర్ కి మనకు కావాల్సిన స్ఫూర్తి వివేకానందుడు పెద్దలు, సూర్యరావు గారు, మన స్వామీజీ అందరూ మనకి ఇచ్చారని ఇదే స్ఫూర్తితో నెక్స్ట్ ఇయర్ మనం ఏమేమి సాధించగలమో సాధిస్తామని. వైదిపై లాస్ట్ ఇయర్ మనం సంకల్పం చేసుకున్నట్టుగా ఈ ఊర్లో జరిగిన 3 ఘనతలు నేను చెప్తాను. ఒకటి, మనం సంకల్పం చేశాం మన కమ్యూనిటీ హాల్ నిర్మాణం పూర్తిగా అయిపోవాలని. అది జరిగిపోయింది, కమ్యూనిటీ హాల్ రెడీ అయిపోయింది. సో దానికి మనందరూ కర్కరాల ధ్వనులతో పూర్తి చేయాలి. ఈ ఊరు నుంచి కొంతమంది జాబ్ హోల్డర్స్ తయారవ్వాలని మనం సంకల్పం చేశాం. ఈ ఊర్లో ఇదే ఏడాది దరిదాపుగా
సో నిజంగా మనం చేసిన సంకల్పం వాళ్ళ పట్టుదల కృషి వీటి ఫలితంగా 5 కన్నా ఎక్కువ మందికి గవర్నమెంట్ ఉద్యోగాలు వచ్చాయి. అన్నిటికన్నా ఈ ఊరు నుంచి మా ఆడపిల్లలు ప్రతిభా అవార్డుని సంపాదించుకున్నారు. ఇది ఇంకా సో ఈ ఏడాది మళ్ళీ సంకల్పంలో కమ్యూనిటీ హాల్ పూర్తిగా కాకుండా మేము దాని మీద మేడ కట్టి గూడు మీద గూడు కట్టి అయినా మేడ కావాలి మాకు. దాని సంకల్పం చేద్దాం సామూహికంగా. సో మాస్టర్ గారు మాట్లాడిన తర్వాత సంకల్పం చేస్తే ఇంకా బాగుంటుంది కదా. బాగుంటుందా మరి కిందసారి మాస్టర్ గారు ఏం చెప్పారు, టైం అయిపోయింది కాబట్టి అన్నారు. అందుకని ఈసారి వాచ్ పెట్టుకుని మరి మాట్లాడాను. నాకు ఇచ్చిన సమయం అయిపోయింది. మాట్లాడాల్సిన కొన్ని కథలు ఉండిపోయినా పర్వాలేదు. మాస్టర్ మాట్లాడిన తర్వాత మళ్ళీ నేను తీసుకుని సంకల్పం చేద్దాం. ఇంతటి మహత్తర అవకాశం ప్రతి ఏడాది ఎప్పుడెప్పుడా నేను ఎదురు చూసే అవకాశం మళ్ళీ వచ్చింది. మీ అందరితో మాట్లాడాను, సంతోషంగా ఉంది. కానీ చెప్పినవన్నీ మళ్ళీ పాటించి మంచి వాళ్ళని అనిపించుకుని వచ్చాడు. మళ్ళీ ఇదే వేదిక మీద కలుగుతాం. అంతవరకు